హై వ్యూవర్స్. జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వస్తున్నాడు అనగానే డివైడర్ చెట్లు కొట్టేస్తారు, రోడ్డు పక్క చెట్లు కొట్టేస్తారు. వస్తున్నాడా రావట్లేదంటే వస్తున్నాడు అంటారు, కొట్టేస్తారు. పర్యటన ఏమైంది రావట్లేదా రావట్లేదంటే మరి ఏంటి విధ్వంసం? ఏం కాదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు చాలా చాలా గట్టిగా వాయిస్ వినిపించినటువంటి జర్నలిస్టులు ఉన్నట్టు నేనే. ఇది ఇండిపెండెంట్ జర్నలిస్టులో ఏ రకంగా ఎంతైనా సరే వాళ్ళు హడావిడి చేయని, బెదిరించని, పద్ధతిగా వెళ్ళా, ధర్మబద్ధంగా వెళ్ళా, వినమ్రంగా మంచి లాంగ్వేజ్ వాడుతూ ముందుకెళ్ళా. దీనివల్ల ఏం జరిగింది? చివరికి వైసీపీని బొందబెట్టారు, ఇంట్లో కూర్చోబెట్టారు. ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నాను? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి నిన్న వీడియో ఇచ్చా, మొన్న వీడియో ఇచ్చా. ఏమని ఇచ్చున్నాను? ఫస్ట్ వచ్చేసి అక్కడ ఎన్నో జీవజాతులు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు దయచేసి వాటి జోలికి వెళ్ళొద్దండి. ఒకవేళ వెళ్ళేటట్టయితే మొత్తం 400 ఎకరాలు అంటున్నారు కాబట్టి ఒక్కొక్క 100 ఎకరాలు 10 ఎకరాలు మీరు తీసుకోండి, మిగతా 90 ఎకరాలు అలాగే వదిలేండి అన్న. తీరా నిన్న హైకోర్టు 7వ తారీఖున మరలా విచారణ చేద్దామన్నారు, యాక్సిగా ఉంచండి అన్నారు. సుప్రీంకోర్టు వచ్చేసి మీరు తుది తీర్పు ఇచ్చే వరకు చెట్లు కొట్టేయొద్దు అన్నారు. ఈలోపు సమంత, రేణుదేశ ఇక వాళ్ళు వీళ్ళు బీరసులు హడావుడి చేస్తూ ముందుకు వచ్చేసి ప్రకృతి విధ్వంసం ఆపాలి అధినేతలు అంటున్నారు. ఈలోపు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏం చేసింది? మంత్రిమండలితో కమిటీ వేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులతో ఒక కమిటీ అండ్ పాలక మండలి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్తో ఒక కమిటీ, వీళ్ళందరూ కలగాలి మళ్ళీ ఇప్పుడు డిస్కషన్ చేస్తారు. అయ్యా అవి డీమ్డ్ ఫారెస్ట్ కాదు, ఫారెస్టు కాదు, అక్కడ అరుదైన జీవజాలం ఉందని హడావుడి చేసిన అదంతా అబద్ధం, అవన్నీ గ్రాఫిక్స్, కేసులు ఆల్రెడీ నమోదైనవి. గతంలో సైబరాబాద్ అన్నప్పుడు అక్కడ ఏమీ లేకుండే. గతంలో సైబర్ టవర్స్ కట్టేటప్పుడు అక్కడ తప్ప ఇంకేమి చుట్టుపక్కల మొత్తం కొండలో గొట్లే. అప్పుడు ఎలాగైతుంది ఇప్పుడు కూడా ఇలాగ, కాకపోతే కొంచెం చెట్లు పెరుగున్నాయి అంతే. అంతే తప్ప అరుదైనటువంటి వృక్ష జాతులు లేవు, అరుదైనటువంటి జంతు జాతులు లేవు. అర్థం చేసుకోండి అని చెప్పేసి వీళ్ళు మొత్తం కూడా ఇప్పుడు అందరూ కూడా ప్రూవ్ చేయబోతున్నారు, అందరి ముందు సాక్షులు పెట్టబోతా ఉన్నారు. ఇక ఆ భూములు 2003లో చంద్రబాబు నాయుడు ఐఎంజీ భారత్ అని చెప్పేసి ఒక స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ దానికి సంబంధించి కేటాయించారు. 2004 రిజిస్ట్రేషన్స్ అయినాయి. బట్ ఆ తర్వాత మన రాజశేఖర రెడ్డి వచ్చినాడు, వెనక్కి తీసుకున్నాడు. వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, అది నడుస్తూ ఉంది. ఇప్పుడు వచ్చేసి కేసీఆర్ గవర్నమెంట్లో వాళ్ళు భూములు కానీ వాళ్ళ చేతికి వచ్చినట్టు ఖచ్చితంగా ఇలాగే అమ్మటమో కంపెనీ కూడా చేసేవాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నది కదా, దాంతో వాళ్ళు మేర అంటూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించి వాళ్ళ హయాంలో ఏంటి అన్నప్పుడు ఇదే కేసీఆర్ యూనివర్సిటీకి ఇన్ని భూములు ఎందుకు, ఇన్ని చాలు అని తక్కువ చేసి మాట్లాడిన సందర్భం ఉంది. ఇదే కేసీఆర్ ప్రభుత్వ భూములు అమ్మిన సందర్భాలు ఉన్నాయి. సో నేనేమంటున్నానంటే ప్రతిపక్షంలో ఎవరున్నా సరే అధికార పక్షం చేస్తుందని తప్పు అని అంటాం కాదు, వాళ్ళు చేస్తుంది కరెక్టే కదా, మీరు చూడండి. దానికి సొల్యూషన్ అంటే చెప్పండి. ఈరోజు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా ఏంటంటే అక్కడ జరుగుతున్నటువంటి ఆ చెట్లను కొట్టివేత ఏదవుతుందో దానివల్ల జరుగుతున్న నష్టం ఏంటి, దానిని ఎలా భర్తీ చేయాలి, క్రాస్ సెక్షన్స్ అవేలా ముందుకు వెళ్తారు. కోర్టులు కూడా అదే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇవిడ మెయిన్ ఇంటెన్షన్ సమంత కానీ రేణుదేశ కానీ ఇంకా ఎవరైతే సినీ సెలబ్రిటీలు ఉన్నారు, పర్యావరణ ప్రేమికులు ఉన్నారు, ఒక్కళ్ళన్నా నోరెత్తారా? జగన్ హయాంలో రుషికొండ ఎంత విధ్వంసం, జగన్ హయాంలో పర్యటన వస్తానే చాలు అరుణత దారుణంగా పెద్ద పెద్ద వృక్షాలను కొట్టేసేవాళ్ళు, ఒక్కళ్ళని నోరెత్తారా? నోరెత్తండి. రేవంత్ రెడ్డి అంటే ఏముందిలే నోరెత్తుదాం, రేవంత్ రెడ్డి అంటే ఏమనట్లే నోరెత్తుదాం, అలా కాదండి. నిజంగా పర్యావరణ ప్రేమికులు ఉన్న వాళ్ళు ఆల్వేస్ స్పందించాలండి. ఆల్వేస్ స్పందించాలి కాబట్టి ఈరోజు కూడా స్పందిస్తున్నా. ఒకప్పుడు సైబర్ టవర్స్ చుట్టుపక్కల మొత్తం కొండలు గొట్లు చెట్లు, అలాగే ఇప్పుడు అక్కడ కాకపోతే ఏంటంటే డెవలప్ అయింది కాబట్టి చుట్టుపక్కల అంతా కూడా అది వద్దు అన్నట్టు హడావుడి చేస్తున్నారు, రాజకీయం మొత్తం చేస్తున్నారు. బట్ ఐఎమ్ షూర్ అండి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఆ భూముల విషయంలో కోర్టుకు చెప్పాల్సిన మొత్తం చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది మొత్తం చేసి అరుదైన జీవజాలం లేదని, వృక్ష జాతులు కూడా అరుదైనవి అక్కడ లేవన్నట్టు, ఇది నార్మల్ బీడు భూములు, పోడు భూములు లేదన్నప్పుడు నార్మల్ ప్రభుత్వ ఖాళీ భూములు, అందులో ఖాళీగా ఉన్నాయి కాబట్టి వర్షాలు పడే కాబట్టి ముక్కలు పెరిగినట్టుగా ఆ వేళ ప్రూవ్ చేసుకుంటారని. నిజంగా అక్కడ గనక అరుదైన సంపద గనక ఉంటే వృక్ష సంపదైనా జంతు సంపదైనా వాటిని కాపాడాలని కోరుకుంటూ ఇక నుంచి అన్న రేవంత్ రెడ్డి లాంటి పాలకుడు ఉండగానే నోరెత్తుదాంలే, అమ్మో కేసీఆర్ నోరెత్తదు, అమ్మో జగన్ నోరెత్తదు, ఆ మైండ్ సెట్ ముందు మార్చుకోండి. మనస్ఫూర్తిగా ప్రకృతి ప్రేమికుడిగా అక్కడ ఏసీగా ఉండాలని కోరుకుంటున్నా. డెవలప్మెంట్ కావాలన్నప్పుడు తప్పదనుకున్నప్పుడు నష్టం అనేది లేకుండా ఆల్టర్నేటివ్ ఏదైనా చూపి ఇలా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నా. సుప్రీంకోర్టులో క్లియర్గా చెప్పారు, మేము ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేంత వరకు మీరు ఏమి కొట్టదు యాసిడ్గా ఉంచండి అన్నారు. హైకోర్టు 7వ తారీఖున జడ్జిమెంట్ అన్నారు. ఈలోపు వీళ్ళు రిపోర్ట్స్ మొత్తం రెడీ చేసి కోర్టుకు సబ్మిట్ చేయాలి. మీన్ వేల్ రాజకీయం చేస్తున్నారు, హడావుడి చేస్తున్నారు. నా దగ్గర సోషల్ మీడియా వీడియోస్ కొన్ని అటాచ్ చేస్తాను చూడండి. మరలా చెప్తున్నా, గతంలో కూడా చెప్పా, నా మాట నాకు కట్టుబడి ఉంటా. తెలంగాణకి హైదరాబాద్ ఉంది కాబట్టి సరిపోయింది, కానీ లేదంటే బీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ అండ్ రిమైనింగ్ బ్యాచ్ ఆంధ్రప్రదేశ్లో జగన్ సృష్టించినటువంటి విధ్వంసం అరాచకం కానీ ఇంకా ఘోరం చేసేవాళ్ళు. దేవుడి దేవాలు ఇక్కడ ధనిక రాష్ట్రం కాబట్టి డబ్బులు ఉన్నాయి కాబట్టి సరిపోయింది. ఏపీలో అప్పుల రాష్ట్రం కాబట్టి నానా ఇబ్బందులు ఉంది కాబట్టి దొరికినట్టు దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అయితే. అండ్ వైసీపీ ఈ బీఆర్ఎస్ రెండు ఒకటే అండి, ఒకదాని నుంచి ఒకటి దారుణమైన రాజకీయాలు చేస్తారు.
ఒకదాని నుంచి ఒకటి వాళ్ళ కార్యకర్తల్ని అన్యాయంగా సోషల్ మీడియా బలి చేస్తారు. కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి మీరు. మంచి అంటే మంచి, చెడు అంటే దూరంగా అయితే ఉండండి.